పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు దెబ్బతినింది. 6 స్టూడెంట్స్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో సంఘటనా స్థలంలోనే 4 చనిపోయారు. ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలోని గణపవరం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ప్రమాదానికి గురి అయిన షిఫ్ట్ డిజైర్ కారు ఇదే. పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి. దాదాపు 6 విద్యార్థులు ఈ కారులో వినుకొండ వెళ్తూ ఉన్నారు. వినుకొండ వెళ్తూ ఉండగా గణపవరం వద్దకు రాగానే, అంటే కరెక్ట్గా ఇదే ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా ట్రాక్టర్లు తీసుకువెళ్తున్న ట్రాలీని ఢీకొంటుంది. వెనుక వైపు నుంచి ఢీకొనడంతో కారు పూర్తిగా లారీ కిందకి వెళ్లిపోయిన పరిస్థితి. పూర్తిగా సంఘటన జరిగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత ఈ కారుని తీయడానికి పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. దాదాపు గంట సేపు ప్రయత్నిస్తే గానీ కారు బయటికి రాలేని పరిస్థితి. పూర్తిగా ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. లారీ కిందకు, ఏదైతే ట్రాలీ కిందకు కారు వెళ్లిపోవడంతో కారులో మొత్తం 6 విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఇందులో 5 విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించి బీటెక్ విద్యార్థులు, మరొక వ్యక్తి చలపతి కాలేజీకి సంబంధించిన విద్యార్థి. మొత్తం 6 విద్యార్థులు వినుకొండ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా లారీ కిందకి కారు వెళ్లిపోయిన పరిస్థితి. కారు పూర్తిగా ముందు భాగం నుజ్జు అయిన పరిస్థితి. దాని కిందకి వెళ్లిపోవడంతో స్పాట్లోనే 4 విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరొక 2 విద్యార్థులు తీవ్రమైన గాయాలు కావడంతో వారిని హాస్పిటల్కి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొక విద్యార్థి చనిపోయారు. మొత్తం ఈ ఘటనలో 5 విద్యార్థులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తిగా అతనికి ట్రీట్మెంట్ కూడా అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కారు ఓవర్ స్పీడ్లో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా రామిరెడ్డి, యశ్వంత్, వాసు, శ్రీకాంత్, మహేష్లు వీళ్ళ 5 విద్యార్థులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు చెప్తున్నారు. మనం ఒకసారి కనుక సంఘటనా స్థలాన్ని పరిశీలించి కారుని కనుక పరిశీలిస్తే, ఏదైతే ప్రమాదానికి గురి ఆ కారుని పరిశీలిస్తే ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా మార్చుది దగ్గర, అంటే మృతదేహాలు ఏవైతే 5 విద్యార్థుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించడానికి మార్చురీకి తరలించారు. మార్చురీ దగ్గర పూర్తిగా హృదయ విదార సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రుల, ఏవైతే చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు గుండె పగిలేటట్టు రోధిస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గణపవరం.